నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ చేసేటప్పుడు ఇంకా ఫైనల్ టాలీ అనేది రాలేదు, కానీ బట్ ట్రెండ్ అనేది క్లియర్గా తెలిసిపోయింది. సో మనం 2 రోజుల క్రితము చేసినటువంటి ఎపిసోడ్లో మీరు చాలా పర్టినెంట్గా ఒక ఇది పెట్టారు. తమిళనాడు ఎటుపోతోంది, విజయ ప్రహసనం ఇటువైపు అని చెప్పేసి. అది మీరు ఏది ఎగ్జాక్ట్గా అన్నారో అదే ఈరోజు జరిగింది. అందరినీ ఇట్ టుక్ ఎవ్రీవన్ బై సర్ప్రైజ్. ఇంత షార్ట్ టైంలో అంత ఇంపాక్ట్ చేయగలిగాడా అని మీరు కూడా చెప్పిన దాంట్లో తమిళనాడులో మీరు పర్సనల్గా ఒకసారి వెళ్ళినప్పుడు లోయర్ లెవెల్లో అడిగినప్పుడు అక్కడ కరప్షను ఇవన్నీ యాంటీ అవుతాయి. అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఈరోజు చూస్తే డెఫినెట్గా ఏఐడిఎంకే కన్నా, బికాజ్ ఇతను ఒక యంగ్ ఫెలో, తర్వాత స్టార్ అట్రాక్షన్. ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలన్నీను ఈ స్టార్స్ మొదటి చూసుకుంటే ఎంజి రామచంద్రన్ కానీ, కరుణానిధి కానీ, లేకపోతే జయలలిత కానీ, వీళ్ళందరూనూ ఈ ఉన్న ఆ స్టార్డమ్ ఇంపాక్ట్ బాగా ఉంది. మధ్యలో 2-3 వచ్చారు కానీ వాళ్ళు నిలవలేకపోయారు. ఎవరంటే ప్రామిస్ చేసిన రజనీకాంత్ కానీ, లేకపోతే కమల్ హాసన్ కానీ, వాళ్ళు జస్ట్ కాంప్రమైజ్ బయటకు ఉన్న ఆ వ్యాక్యూమ్ స్పేస్ని విజయన్ బాగా చేసుకుని వచ్చాడు. అంటే ఇంకా మెజారిటీ ఆ లెవెల్కి రాకపోయినా తమిళనాడులో ఉండే 234 స్థానాల్లో మనకి లేటెస్ట్గా తెలిసిన టాలీ బట్టి 110 ప్లేసెస్లో వాళ్ళు విజయ కేతనం ఎగరవేస్తున్నారు. అట్లాగే ఏఐడిఎంకే కంబైన్ కూటమి 70, డిఎంకే 54 వీటిలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ స్టాలిన్ను మరి కొడుకు కూడాను బ్యాక్లాగ్లో ఉన్నారని అన్నారు. మనకి ఐ థింక్ బై ఈవినింగ్ ట్రెండ్ అయితే తెలుస్తుంది. సో ఇది ఎవ్రీవన్ టుక్ బై రియల్ గుడ్ సర్ప్రైజ్. ఈ మధ్య ఈ ఎలక్షన్స్లో అసలు అందరి అంచనాలను తలకిందులు చేసి తమిళనాడులో అయింది. బట్ మిగిలిన చోట అనుకున్నట్టుగానే మరి పాండిచ్చేరిలోనేమో ఎన్డీఏ, అట్లాగే అస్సాంలో బీజేపీ, అలాగే బట్ కేరళలో కూడాను ఈ యూడిఎఫ్ వాళ్ళు మనం అనుకున్నట్టే వచ్చారు. వెస్ట్ బెంగాల్లో మటుకు రియల్లీ అది నిజంగా ఈ స్టార్ క్రేజ్ అంటే మోడీని పెద్ద స్టార్ కింద అనుకోవచ్చు అనమాట. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అంటే కూకటి వేళ్లతో మీరు మామూలుగా ఆల్రెడీ చెప్పారు, వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ కొన్నాళ్ళు రాజ్యం వెళ్ళి తర్వాత మమతా బెనర్జీ ఇంత కూకటి వేళ్లతో పాతుకుపోయినటువంటి వాళ్ళని పెకిలించి ఈరోజు అక్కడ సుస్థిర పరిపాలన చేసి శాంతి భద్రతలు కాపాడంలో బీజేపీ ఎంతవరకు పోషిస్తుందో తెలియదు. కానీ బట్ మనకి లేటెస్ట్ ట్రెండ్ చూసేటప్పటికి 294 సీట్స్లో 200 వరకు బీజేపీ ఆధిక్యం చూపిస్తూ ఉంది. అండ్ తృణమూల్ కాంగ్రెస్ ఓన్లీ 87 ఉంది. అండ్ కాంగ్రెస్ పేలవంగా 2-3 సీట్లు. ఇన్ఫ్యాక్ట్ ఎక్సెప్ట్ ఫర్ కేరళ, కాంగ్రెస్ ఎవ్రీ చోట చాలా డిస్మల్ పర్ఫార్మెన్స్. సో దట్ షోస్ కాంగ్రెస్ మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని మీద. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ మన ఎపిసోడ్లో లీవింగ్ వెస్ట్ బెంగాల్ టోటల్ ట్రెండ్ ఎట్లా ఉంది, అసలు ఓటర్ నాటిని మనం ఏ విధంగా పసిగట్టగలం అనే దాని మీద, అలాగే ఉచితాల మీద కూడా ఒకసారి మీరు చెప్తే మరి, ఎందుకంటే ఫర్ సక్సెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఉచితాలు ఇవ్వడం వల్ల కూడా తమిళనాడులో మరి విజయానికి ఏమైనా అడ్వాంటేజ్ వచ్చిందా అనే దాని మీద కూడా చిన్న విశ్లేషణ. మనం ఒక పని చేద్దాము. తమిళనాడు ఒక ఎపిసోడ్లో చేసి వెస్ట్ బెంగాల్ ఒక ఎపిసోడ్లో చేద్దాం. బికాస్ ఇక్కడ సిచ్యుయేషన్ డిఫరెంటు, ఇష్యూస్ డిఫరెంటు, అక్కడ డిఫరెంటు. బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ ఫస్ట్ తమిళనాడు గురించి మాట్లాడదాం. తమిళనాడులో మొన్న నేను అన్న దాంట్లో ఒక చిన్న మాట అన్నాను. ఐ థింక్ అది ఇప్పుడు దానికి ఆన్సర్ దొరికింది. కరుణానిధి తను ఉన్నంతకాలం తీటుకున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ కరిస్మా ఉన్న లీడర్లు. కొంతకాలం ఎంజీఆర్, ఆ పైన జయలలిత. స్టాలిన్కు ఆ ప్రాబ్లం లేదు, అంత కరిస్మా ఉన్నవాడు ఎవడు లేడు. కాబట్టి స్టాలిన్ అడ్వాంటేజ్ ఉండొచ్చు, సెకండ్ టైం వచ్చే అవకాశం ఉండొచ్చేమోనని క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఇప్పుడు దానికి ఆన్సర్ దొరికింది. మనం విజయ్ కరిస్మాను అండర్ ఎస్టిమేట్ చేసాం. అది ఇక్కడ జరిగింది. విజయ్ కరిస్మా ఇప్పుడు చూడబోతే ఆ జయలలిత, ఎంజీఆర్ దానికి తీటుగానే ఉన్నది. ఇది ఒక పాయింట్. రెండోది,
రీజన్ ఏమై ఉండొచ్చు అంటే కరిష్మా అంత లేకపోయినా, డెఫినెట్లీ ఈయన కరిష్మా జయలలిత కరిష్మాకు ఎంజీఆర్ కరిష్మాకు సాటి రాదు, అదేమీ ఇష్యూ కాదు. యాంటీ ఇన్కంబెన్సీ, మనం అదే మాట అన్నాం, యాంటీ ఇన్కంబెన్సీ స్ట్రాంగ్గా ఉంటే స్మాలర్ కరిష్మాతో కూడా ఎవడైనా అధికారంలోకి రావచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 2 పాయింట్లు ఒక సంవత్సరం క్రితం తమిళనాడు గురించి మెన్షన్ చేస్తూ నేను అన్నది, రౌడీయిజం, కరప్షను, ఈ 2 బాగా ప్రజల్లో నానుతున్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ డిఎంకే మీద గట్టిగా ఉన్నది అని చెప్పాను. అది ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అనేది అప్పటికి మనకు ఐడియా రాలేదు. ఏమనుకున్నాం, యాంటీ ఇన్కంబెన్సీ కనుక విజయ్ చీలిస్తే అడ్వాంటేజ్ డిఎంకే కావచ్చు అనుకున్నాం. బట్ చీల్చటం కాదు, యాంటీ ఇన్కంబెన్సీని అంటే ఓనప్ చేసుకున్నాడు తను. హీ వాజ్ ఏబుల్ టు టేక్ ది హోల్ యాంటీ ఇన్కంబెన్సీ విచ్ యూ. సో మోరాలెస్ పవర్లోకి వచ్చేసాడు. మోరాలెస్ పవర్లోకి వచ్చేసినట్టే. ఎందుకంటే 107, 110లో ఉంటే ఇంకో 10 తక్కువ పడితే యాక్చువల్గా అది డిఎంకే ఒక్కళ్ళ స్థానాలు కాదు, అది డిఎంకే అలయన్స్. ఆ అలయన్స్లో కాంగ్రెస్ ఉంది, రకరకాల క్యాస్ట్ పార్టీలు ఉన్నాయి, ఎవరైనా బయటకు వచ్చేస్తారు. అంత 5-10 టైప్లో వాళ్ళు ఉన్నారు. 4 వచ్చినా కానీ విల్ హ్యావ్ మోర్ దాన్ రిక్వైర్డ్. వాళ్ళు ఎవరైనా వస్తారు, వాళ్ళకి ఏం పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు దాంట్లో. సో విజయ్ ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయటం అనేటటువంటిది తథ్యం. బట్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇన్నాళ్ళు హిందువుగా ఉంటూ హిందూ మతాన్ని ద్వేషిస్తూ యాంటీ హిందూ అజెండాతో నెగ్గకొచ్చింది డిఎంకే. వాడు ఎప్పుడు హిందూ మతాన్ని నుంచి బయటికి పోలేదు, హిందువుననే చెప్పుకున్నాడు. బట్ యాంటీ హిందూ, యాంటీ ఇది అని అంటూ చాలా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, విజయ్ క్రిస్టియన్. సో అక్కడ యాంటీ హిందూ అనేది లేదు. ఇతను హీ హ్యాస్ టు టేక్ అదర్స్ విత్ హిమ్. సో హిందూస్ని కూడా తనతో పాటు తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని చోట్ల పోతూ ఉన్నాడు, ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అసలు టెంపులు రెస్పెక్టు అనేటటువంటిది లేకుండా చేసినటువంటి పార్టీ డిఎంకే. ఆ ట్రెండ్ ఇంకా ఉండేటట్టు లేదు. విజయ్తో ఆ ట్రెండ్ అంతమైపోతున్నట్టు అది ఒకటి ప్లస్ పాయింట్. ఎవరు వచ్చినా పర్వాలేదు, బట్ హిందువుగానే ఉంటూ హిందూ మతానికి డ్యామేజ్ చేస్తున్నటువంటి పార్టీ కన్నా హిందూ కాని వాడి పార్టీయే బెటర్ అనేటటువంటి ప్రాపోజిషన్ ఒకటి ఈరోజు విజయ్ మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. సో అది కూడా ఒక రకంగా తమిళనాడులో ఒక పెద్ద అడ్వాంటేజ్ కాబోతూ ఉన్నది. అట్లీస్ట్ హిందూ ఇష్యూస్ వరకు. మేబీ టెంపుల్స్, వాటి అడ్మినిస్ట్రేషన్, వాటి మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు డిఎంకే, ఒక ఏఐడిఎంకే తప్పితే. మళ్ళా కొంత ఫోకస్ వస్తుందేమో, అది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఈ ఎలక్షన్ తర్వాత సెకండ్ స్టేజ్కి ఏఐడిఎంకే కూటమి వచ్చేటట్టు ఉంది, థర్డ్ స్టేజ్లో డిఎంకే. సో ఇక్కడి నుంచి అపోజిషన్ స్పేస్ ఎవరు ఆక్యుపై చేసుకుంటారు, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విజయ్ ఏ రకమైనటువంటి ఫిలాసఫీతో ముందుకు పోతాడు. విజయ్ స్ట్రాంగ్ ద్రవిడియన్ ఫిలాసఫీ, యాంటీ సెంట్రల్ గవర్నమెంట్ మోటుకోవటం ఏదైతే డిఎంకే చేస్తూ ఉన్నదో ఆ ఫిలాసఫీనే అడాప్ట్ చేసుకొని గట్టిగా ముందుకు పోతాడా, లేదు కన్సీలియేటరీగా, అకామిడేటివ్గా, లెస్ డివిజివ్గా ముందుకు పోతాడా, అది కూడా చూడాలి. బికాస్ ఏ యాంగిల్లో అతను తన పార్టీని ముందుకు తీసుకుపోతాడనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ చేయబోతుంది. ఏఐడిఎంకే నాకు తెలిసి స్లోగా డిసింటిగ్రేట్ అయిపోతుందని ఎందుకంటే దానికి స్ట్రాంగ్ లీడర్ లేడు. లీడర్ లేకపోబట్టి అది అంతా ఇది. అప్పుడు అపోజిషన్ స్పేస్ని డిఎంకే ఆక్యుపై చేసేటటువంటి అవకాశం అనేది. ఇక్కడ బీజేపీ ఏం చేయగలదు? ఐ థింక్ బీజేపీ చాలా ప్లాన్స్, చాలా ఇవి ట్రై చేసింది. ఒకటి అన్నామలైని పెట్టుకొని ఒక మంచి ఫేస్ ఇచ్చి, డీసెంట్, ఆనెస్ట్, ఎఫిషియెంట్ ఫేస్ని ఇచ్చి, అది యాక్చువల్గా ఇప్పుడు చేసి ఉండాల్సింది. వాళ్ళు స్టేట్ ఎలక్షన్స్లో చేసి ఉండాల్సింది, సెంట్రల్ ఎలక్షన్స్లో చేసి అనవసరంగా దెబ్బతిన్నారు. ముందుకు అదే రకంగా తన దీనిని పెంచుకోవటం కోసంగా స్ట్రాంగ్గా ముందుకు పోతుందా నేను అనుకోవటం. అంత మించి పెద్ద ఆప్షన్స్ లేవు. బికాస్ ఎనీ అదర్ ఆప్షన్ డస్ నాట్ లుక్ టు బి ఓపెన్ టు దెమ్. ఎవరైనా మంచి
ఫిల్మ్ యాక్టర్ను ముందు పెట్టిపోతుందా, అటువంటి వాడు ఎవడో ఒప్పించడం లేదు. సో బీజేపీ స్ట్రెంగ్తన్ కావాలి అంటే ఏఐడిఎంకేతో లింకప్ చేసుకొని స్ట్రెంగ్తన్ అవుతుందా, ఆన్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్గా స్ట్రెంగ్తన్ కావాలన్నా అది ఆలోచించుకోవాలి. రెండోది ఏఐడిఎంకేతో లింక్ పెట్టుకున్న ఈక్వల్స్ లింక్, అన్ఈక్వల్స్ లింక్, ఆ స్పేస్ ఎవరికి వదులుతారనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దీని మీద డిఎంకే ఒక ఫైనల్ వ్యూ తీసుకోకపోతే ఏమీ లేదు. ఆ స్పేస్ కనుక ఇఫ్ ఇట్ బికమ్స్ ఏ స్పేస్ బిట్వీన్ డిఎంకే అండ్ విజయ్, మధ్యలో మళ్ళీ గ్రో కావటం కూడా బీజేపీకి కష్టం అవుతుంది. అది అక్కడ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా మనకి ఇస్తున్నాయి. పాపులర్ ఫిల్మ్ యాక్టర్ అయితే నువ్వు కరెక్ట్ ఏజ్లో డెసిషన్ తీసుకోకపోతే ఎంత పాపులారిటీ ఉన్నా పొలిటికల్గా వ్యర్థం. రజనీకాంత్ ఒక షైనింగ్ ఎగ్జాంపుల్. అప్పట్లో 1996 ఆ ప్రాంతాల్లో పివి నరసింహారావు గారు ఆఫర్ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ అప్పుడు ఉండేవాడు మూపనార్, చాలా పర్సువేట్ చేశారు, వచ్చి జాయిన్గా థర్డ్ ఫ్రంట్ కింద మనం ముందుకు పోతామని చెప్పి 2-3 సిట్టింగులు కూడా అయినాయి. అంత అయిన తర్వాత లాస్ట్ మినిట్లో వీకెన్ అయిపోయి వెనక్కు పోయి డిఎంకేని సపోర్ట్ చేశాడు. యాక్చువల్గా ఆ ఎన్నికల్లో డిఎంకే రావడానికి కారణం వాళ్ళకు రివైవ్ చేసింది వాళ్ళ ఫార్చ్యూన్స్ను రజనీకాంత్. అప్పుడే కనుక దిగుండి ఉంటే అసలు అతని కెరియరే ఇంకో రకంగా ఉండేది. అప్పుడు ఏం చూసుకున్నాడు, ఫిలిమ్స్ వాటిలో ఉన్నది చూసుకుంటున్నాడు. అక్కడ క్లియర్ కట్ డెసిషన్ తీసుకోవాలి. సేమ్ థింగ్ విత్ కమల్ హాసన్. వాడు అంతా ఇందాక ఆగి అప్పుడు ఏదో చేస్తానంటే అయ్యేది కాదు. కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకున్నవాడు విజయ్. పాపులారిటీ ఉంది, ఏజ్ ఉంది, అదే టైంలో తీసుకుంటే వ్యాక్యూమ్ ఉన్నది, అది గమనించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వ్యాక్యూమ్ని గమనించాడు. చాలామంది అఫ్కోర్స్ విజయ్కిని పవన్ కళ్యాణ్కు కూడా కంపారిజన్ చేసుకొని పవన్ కళ్యాణ్ ఎందుకు అంత రాలేదు, ఇతను వచ్చాడు అంటే స్ట్రాటజీ తప్పు. స్ట్రాటజీ ఎక్కడ తప్పంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ను గట్టిగా తన సైడుకు తిప్పుకొని నిలబడకపోవటం అనేటటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు. 2014లో అదే తప్పు చేశాడు, 2019లో అదే తప్పు చేశాడు. 2024కు వచ్చేటప్పటికి తక్కువ స్పేస్కు ఒప్పేసుకొని అంతా గెలిచారు. 24, 25 చేస్తే 23 ఎంతో గెలిచారు అంతా, బట్ నాట్ గుడ్ ఎనఫ్ టు మేక్ హిమ్ ఎ లీడర్. సో ఐ థింక్ ఆ స్ట్రాటజిక్ మిస్టేక్స్ వలన అంత పాపులారిటీ ఉన్నా, అంతకన్నా ఎక్కువ సోషల్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో సక్సెస్ఫుల్ కాలేకపోయాడు. ఇది స్థూలంగా తమిళనాడు మీద అసెస్మెంట్. ఇంకో వచ్చాయి కాబట్టి దాంట్లో ఏం పెద్ద చెప్పడం. మిగిలినవి లైక్ పాండిచ్చేరి, కేరళ కూడాను ఎక్స్పెక్టెడ్గానే వచ్చాయి కాబట్టి. నమస్కారం.